హాయ్ ఆటోమోటివ్ ఫ్రీక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో దగ్గర మహేంద్ర వెరిటో 2018 వర్షన్ డీజిల్ వేరియంట్ అయితే ఉందన్నమాట మన దగ్గర ఈరోజు. అండ్ ఈ వీడియోలో మనము ఈ మహేంద్ర వెరిటో 2018లో అంటే రీసెంట్గానే పర్చేస్ చేశారనమాట. అంటే 2018 అంటే ఇట్స్ నాట్ ఓన్లీ 8 years వెహికల్ అనమాట. కాకపోతే 8 yearsలోనే దీని పరిస్థితి దీని పరిస్థితి చూసుకుంటే ఈ వెహికల్ యొక్క పరిస్థితి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ పైపులు అంతా ఇప్పేసినారు. అండ్ దీనివి రేడియేటర్వి హోస్లు అన్నీ కొట్టేశాయంట. సో ఈ 2018 మహేంద్ర వెరిటో మనకు ఎందుకు ఫ్లాప్ అయింది మన ఇండియన్ మార్కెట్లో, అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ అండ్ దీని ఇంజన్ ఫిగర్స్ అయితే ఒకసారి వీడియోలో అయితే మనం డిస్కస్ అయితే చేద్దామన్నమాట. అండ్ దీన్ని ఎందుకు ఫెయిల్ అయింది అండ్ ఫెయిల్యూర్ యొక్క రీజన్ కూడా మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం ఒకసారి దీని ఫ్రంట్ ఫేషియా చూసుకుంటే మనకి కంప్లీట్గా గ్రిల్ అయితే మొత్తానికి అంతే ఇక్కడ చూసుకుంటే మనకి మహేంద్ర లోగో వస్తుంది అండ్ కంప్లీట్లీ క్రోమ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే లోపల మనకి రేడియేటర్ అండ్ కింద అయితే ఇంటర్కూలర్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ మనకు టర్బో చార్జర్ డీజిల్ ఇంజిన్తో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఫ్రంట్ ఫేషియాలో హెడ్లైట్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి సింగిల్ బల్బ్ కంప్లీట్లీ హాలోజన్ సెటప్. పైన ఇక్కడ చూసుకుంటే మనకి ఇండికేటర్ వస్తుంది, కింద చూసుకుంటే ఫాగ్ ల్యాంప్ హోల్డర్ వస్తుంది. ఇప్పుడు వరకు నా జీవితంలో చూసిన వెరిటోస్లో అన్నిటికీ అయితే ఈ క్యాప్ అయితే ఉండదన్నమాట. ఇది ప్రతి వెహికల్కి అయితే ఊడిపోయింది అనమాట. సో ఆ క్యాప్స్ అయితే దొరకవు, అవి అలానే వదిలేస్తానమాట మన వెరిటో ఓనర్స్. సో ఇదన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ ఫేషియాలో అయితే మనకైతే ఇలా ఉందన్నమాట వెహికల్. అండ్ ఇప్పుడు మనము సైడ్ అంటే 2018 మహేంద్ర వెరిటో ఒక సైడ్ ప్రొఫైల్ చూద్దామంటే మనకి ఇటు సైడ్ ఇంకో వెహికల్ అయితే ఉందన్నమాట. సో మనం డైరెక్ట్గా టైర్ సైజ్ అయితే చూసుకుందాం. టైర్ సైజ్ అయితే మనకు దీంట్లో 185/70 R14 టైర్స్ అయితే వస్తాయి అనమాట. 14 inch స్టీల్ రిమ్స్ అయితే వస్తాయి. ఇది D4, D6లో అయితే మనకి మ్యాగ్విల్స్ కూడా వస్తాయి అనమాట. ఇది మనకి కంప్లీట్లీ ఫోర్ స్టీల్ రిమ్స్ అయితే వస్తాయి అనమాట. ఈ వీల్ క్యాప్స్ అయితే కంప్లీట్లీ ఒరిజినల్ అండ్ కంపెనీ ఫిట్టెడ్ వీల్ క్యాప్స్. అండ్ ఇక్కడ మనం సైడ్ ఫెండర్ చూసుకుంటే మనకి ఇక్కడైతే ఒక ఇండికేటర్ అయితే వస్తుంది. సైడ్ మిర్రర్స్ అయితే ఎటువంటి ఆటో ఫోల్డ్ ఏమి ఉండవు అనమాట. ఎలక్ట్రానిక్లీ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఇది D4లో అయితే ఉండదు అనమాట. అది కూడా నాబ్ వస్తుంది అనమాట, నాబ్తో రాలి. మనం లోపలికి వెళ్ళి అది మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ డోర్ మీద క్లాడింగ్ అయితే వస్తుంది, అది కూడా వెళ్ళిపోయింది. రిలయబిలిటీ ఇష్యూస్ అదే ఈ వీడియో ఫర్దర్గా అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డోర్ హ్యాండిల్స్ అయితే కంప్లీట్గా మనకి బాడీ కలర్డే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్లీ సైడ్ ఫేషియా ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్గా సైడ్ ఫేషియా అయితే ఇలా ఉండిద్ది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇది ట్యాక్సీ వెహికల్. సో అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్లీ రేర్ అయితే మహేంద్ర లోగో అండ్ కంప్లీట్గా క్రోమ్లో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే వెరిటోన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ D4 అనేది ఇది మిడ్ వేరియంట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మహేంద్ర యొక్క బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎటువంటి పార్కింగ్ సెన్సర్స్, రేర్ కెమెరా అయితే లేవన్నమాట. దీంట్లో రేర్ కెమెరా ఉంది, అది పోయింది. చెప్తాను లేదా, రిలయబిలిటీ ఇష్యూస్. అండ్ ఇది ట్యాక్సీ ఓనర్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇదంతా మ్యాటర్ కాదు. జస్ట్ దే పుట్ ఎ సెల్ఫ్ వెహికల్ షుడ్ బి స్టార్టెడ్ అనమాట. ఓకేనా. దీంట్లో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ ఫ్యూల్ లిడ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ అయితే ఉంది, ఆపోజిట్ లైక్ జర్మన్స్ అనమాట. అండ్ ఈ వెహికల్స్లో మనం చెప్పుకోవడానికి ఎటువంటి మొత్తానికి ఎక్కువ ఫీచర్స్ అయితే ఏమి ఉండవు అనమాట. సో మొత్తం బేసిక్గా ఉండిద్ది వెహికల్. అండ్ ఈ వీడియోలో మనము ఈ వెహికల్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది అనేది అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇక్కడ టాప్లో చూసుకుంటే మనకైతే కంప్లీట్గా రూఫ్ రిల్స్ అయితే వచ్చాయి. షార్క్ ఫిన్ యాంటీనా అది ఆఫ్టర్ మార్కెట్ డూప్లికేట్ అయితే వేసారనమాట. అండ్ ఇప్పుడు అయితే మనం కంప్లీట్గా ఇంటీరియర్కి అయితే వెళ్దాం ఒకసారి. ఇంటీరియర్లో చూసుకుంటే మనకైతే ఇక్కడ D4 వర్షన్లో ఆల్ 4 పవర్ విండోస్ అయితే వస్తాయన్నమాట. ఎటువంటి ఎలక్ట్రానిక్లీ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ అయితే ఉండవు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇదన్నమాట D4 యొక్క ఇంటీరియర్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఒక స్పీకర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లాక్ అన్లాక్ బటన్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట, సెంట్రల్ లాక్. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం. ఇది మనం మహేంద్ర వెరిటో ఇక్కడ చూసుకుంటే మన మహేంద్ర వెరిటో యొక్క కంప్లీట్ ఇంటీరియర్ అనమాట ఇది. అండ్ ఇంటీరియర్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఈ క్యాబిన్ అనేది నాకైతే చాలా కంజెస్టెడ్గా అనేది అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఈ వెహికల్ నేను ఒకసారి 400 kilometers అయితే డ్రైవ్ అంటే నేనే సెల్ఫ్గా అయితే డ్రైవ్కి అయితే వెళ్ళాను అనమాట. కొద్దిగా వర్క్ ఉండడం వల్ల నేనే ఏదో పని ఉంటే కార్ వేసుకొని వెళ్ళాను అనమాట. ఈ వెరిటోనే సేమ్ అంటే వేరే వర్షన్.
అప్పుడు తోలే అనమాట. ఈ వెహికల్ మనకంత కంఫర్టబుల్ అంటే డ్రైవ్ చేయడానికి ముందరంతా ఏదో మన మీదకి వచ్చేసినట్లు అనిపిస్తుంటుంది. క్యాబిన్ మొత్తము అంతా మన చేతిలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనము ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే టాకోమీటర్, ఇక్కడ చూస్తే స్పీడోమీటర్, దీంట్లో లోపలే వస్తుంది అనమాట టెంపరేచర్ మీటర్, ఫ్యూల్ గేజ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ మాల్ ఫంక్షన్ సిగ్నల్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 AC వెంట్స్ వస్తాయి, అటు సైడ్ ఒక AC వెంట్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మహేంద్ర అని వెరిటో అని మంచి బ్యాడ్జింగ్ విత్ సమ్ ఫినిష్ అనమాట. ఇక్కడ చూసుకుంటే గ్లో బాక్స్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ మార్కెట్ సోనీ స్టీరియో అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే AC, అండ్ ఇక్కడ హ్యాజర్డ్ లైట్స్ ఉన్నాయి అనమాట. ఆఫ్టర్ మార్కెట్ స్విచ్చెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. సో అదనమాట. ఫోన్ కూడా చాలా హీట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే చూడాలి బస్సు. అండ్ ఈ 2018 మహేంద్ర వెరిటో D4 ఇంజన్ పవర్ ఫిగర్స్ చూసుకుంటే మనకి ఇదైతే 65 HP అండ్ 160 Nm టార్క్ ఆర్ 180 Nm టార్క్ అయితే వస్తుంది అనమాట ఈ వెహికల్. అండ్ ఇది కంప్లీట్గా 4 సిలిండర్ TCI సంథింగ్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది కంప్లీట్గా రెనాల్ట్ నుంచి సోర్స్ చేస్తారనమాట. ఫస్ట్లో రెనాల్ట్ ప్లస్ మహేంద్ర 2 కొలాబ్ అయ్యి తీసిన సిడాన్ అనమాట. మనం ఒక ప్రకారంగా చూసుకుంటే మహేంద్రాకి సిడాన్స్ అనేటివి అయితే లక్ అయితే లేదనమాట. సో ఇప్పుడు చూడొచ్చు వాళ్ళు మహేంద్రలో ఒక్క సిడాన్ కూడా లేదనమాట. సో ఇది ఫెయిల్యూర్ అని అయితే చెప్పలేము. కాకపోతే మన సిడాన్ అండ్ ట్యాక్సీ ఫీల్డ్లో మనకు మెయిన్ పెద్ద కాంపిటీటర్ వచ్చేసి డిజైర్ అయితే ఉందన్నమాట. సో ఆ డిజైర్ వల్ల మనకు పెద్ద దెబ్బ అయితే పడిందనమాట. ఆ టైంలో మంచిగా CNG అలా ఎక్కువైపోయాయి అనమాట వెహికల్స్. సో CNG పెట్రోల్ అండ్ లెస్ మెయింటెనెన్స్, పార్ట్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ వెరిటో నుంచి మోస్ట్లీ కస్టమర్స్ డిజైర్ దాంట్లో మీదకి అయితే షిఫ్ట్ అయ్యారనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ పార్ట్స్ అవైలబిలిటీ. ఇప్పుడు సెకండ్స్లో కూడా రన్ అవ్వచ్చు వెహికల్స్, కాకపోతే పార్ట్స్ అవైలబిలిటీ తక్కువ. అండ్ మెకానిక్స్ కూడా అంత వెల్ డెవలప్డ్గా అంటే దీనికి వర్క్ చేసేలా లేరనమాట. సో అది కూడా ఒక రీజనే అనమాట. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఓవర్వ్యూ అండ్ లైట్ బ్రీఫ్ అనమాట మహేంద్ర వెరిటో. అండ్ ఈ వెహికల్ కూడా ఇప్పుడు మన దగ్గరకి కొద్దిగా రిపేర్ ఉండడం వల్లనే వచ్చిందనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాబాయ్. అండ్ మీ దగ్గర ఎటువంటి కార్స్ ఏమైనా ఉంటే మన ఇక్కడ గోరెంట్ల హిందూపూర్ సర్కిల్లో ప్లీజ్ లీవ్ ఏ కామెంట్. ఆర్ ఇక్కడ కనిపిస్తున్న జీమెయిల్కి అయితే మీరైతే ఒకసారి మెసేజ్ అయితే పెట్టండి. ఏ వెహికల్ ఉంది, ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మనం యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసి దాన్ని రెక్టిఫై చేయించడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఏమన్నా కంపెనీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే రిలేటెడ్ కార్స్ ఆర్ బైక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మన ఈమెయిల్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మనం ఒక వీడియో అయితే తీద్దాం. సో లెట్స్ టాక్ విత్ ఓనర్ అండ్ కంప్లీట్ రివ్యూ అయితే ఇద్దాం అనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాబాయ్. డ్రైవ్ సేఫ్. లీవ్ ఎ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్.